ఇస్తలేరు ఇవాళ రేపు పైసలు తీసుకున్న కూడా ఖైదం పెట్టుకొని కూడా ఇస్తలేరు. ఆయనకు ఒక ఖైదం లేదు, ఏది లేదు. ఆయన తెచ్చిచ్చిండు అంటే ఎంత గ్రేటు, ఆయన ఎంత మంచి మనిషి, మంచి ఆయన. ఒకట్ల సౌదీ అరేబియా అప్పర పనిచేస్తే నాకు ముగ్గురు స్నేహితులు దొరికారు కేరళలో. వాళ్ళ దగ్గర నేను సాయంత్రం డ్యూటీ అయిన తర్వాత 12 గంటలకు రాత్రి పోయిన తర్వాత ఐదుగురం అన్నం వండుకునే తినేవాళ్ళం అయిన తర్వాత అట్లా ఒక 5 సంవత్సరాలు కంటిన్యూగా మేము ఫ్రెండ్షిప్ గా ఉన్నాం. అయితే ఉంటే ఇక్కడ సౌదీ అరేబియాలో ఏంటంటే ఒకరికి ఒకరు సాయం చేసుకునే ఉంటది అన్నట్టు. నేను ఒక 120 రియల్ అక్కడి అవసరం బట్టి ఇచ్చేటి. నేను అనుకోకుండా ఎగ్జాక్ట్ వెళ్ళొచ్చిన. అతనికి నేను కలలేదు, నాకు అతడు కలవలేదు. కలకపోయేసరికి ఆ టైంలో 91లో మనకు మొబైల్ లేవు కాబట్టి మనకు అందుబాటులో లేదు అడ్రస్. అయితే నేను ఎగ్జాక్ట్ వెళ్ళొచ్చిన తర్వాత పాపం అతడు నా కొరకు ఎత్తులాడింది, కానీ అడ్రస్ దొరకలేదు. నేను ఎక్కడ ఉంటానో తెలియదు, అతడు ఎక్కడ ఉంటానో తెలియదు. కేరళ అని తెలుసు, కానీ అతనికి నాకు తెలియదు, నాది అతనికి తెలియదు. కాబట్టి అతడు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 18 గంటలకు ఫినిష్ వెళ్ళొచ్చిండట. నా కొరకు ఎంకులాడితే నేను దొరకకపోయేసరికి మన గోగుల్లో చూసి మన ఇంటి ధర్మపురాన్ని చూసి గోగులు చూసి మన ధర్మపురికి వచ్చిండు అన్నట్టు. వచ్చి ఇంటికి వచ్చి మమ్మల్ని సంప్రదించి నాకు అక్కడ 120 రూపాయలకు అప్పుడు ఆ టైంలో 1000 రూపాయలు అవుతుండే 25 సంవత్సరాల క్రితం. ఆ 1000 రూపాయలకు కలిపి ఏం చేసిండంటే అతని సంతోషంగా మనకు 25,000 రూపాయలు ఇచ్చిపోయింది అన్నట్టుగా. అటువంటి ఫ్రెండ్ దొరకడు చాలా అదృష్టవంతులు. ఈ రోజుల్లో మన ఆస్తి తిన్న వాళ్ళే మనకే సహకరిస్తలేరంటే అతడు అంత కేరళ నుంచి వచ్చి ఇచ్చిపోయిందంటే ఎంత అదృష్టమో. నా జన్మలో పుణ్యము, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో తెలియదు. మన దేశంలో ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చాలా ద్రోహం చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఇతడు చాలా నైస్ పర్సన్, చాలా మంచి మనిషి కాబట్టి మన డబ్బులు అతడు తినకుండా మనకి ఇచ్చిపోయిందంటే అతని అటువంటి మనుషులు మన ప్రపంచంలో దొరుకుడు చాలా అదృష్టవంతులు. అంతకు మించి ఏం లేదు సార్. నాకు కమిషన్ కానీ నాకు దొంగతనం కానీ అన్న విషయం ఏం తెలియదు. అట్లాంటి వ్యక్తులు ఉండటం మన భారతదేశం గర్వకారణం. ఎందుకంటే ఈ రోజుల్లో మన డబ్బులు, మన సొంత డబ్బులు అప్పు కింద తీసుకొని కూడా ఇచ్చేవాళ్ళు లేకపోయారు. మన ఆస్తిని కూడా ఇది కాదు అది కాదని మన ఆక్రమించుకొని తినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి దొరకడం చాలా 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 అంటే చాలా అదృష్టవంతులు.